హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు మనం విజయవాడ నుంచి రామేశ్వరం ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటి తెలుసుకుందాం. నేను విజయవాడ నుంచి శ్రద్ధా సేతు ఎక్స్ప్రెస్కి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. నేనైతే మార్నింగ్ 5 o'clock అలా విజయవాడ అయితే చేరుకున్నాను. మార్నింగ్ 6కి రావాల్సింది 2 hours లేట్గా నడుస్తుంది. 3 hours డీలే తర్వాత నా ట్రైన్ అయితే 8:30కి, మార్నింగ్ 6కి రావాల్సిన ట్రైన్ అయితే 8:30కి అయితే విజయవాడ స్టేషన్కి వచ్చింది. ఈ ట్రైన్ మనకి అయోధ్య, కాశీ, విరుంధవన్ మీదుగా విజయవాడ, చెన్నై ఎగ్మోర్ మీదుగా మదురై, తిరుచి మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం. పంబన్ బ్రిడ్జ్ రిపేర్ ఉన్నందువలన ఈ ట్రైను మండపంలోనే ఆగిపోతుంది. మండపం నుంచి మనం బస్ ద్వారా కానీ లేదా ట్యాక్సీ ద్వారా కానీ రామేశ్వరం వెళ్ళవచ్చు. మండపం రైల్వే స్టేషన్ నుంచి ఆటో వాళ్ళు రామేశ్వరం బస్ స్టాండ్కి 100 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు. మేము మండపం నుంచి ఆటో ద్వారా రామేశ్వరం అయితే చేరుకున్నాం. రామేశ్వరం టెంపుల్ గోపురం దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాం. మాకైతే ఇద్దరికి 800 ఛార్జ్ చేశారు 24 hours. మేము మార్నింగ్ ఫస్ట్ అయితే అగ్నితీర్థానికి అయితే వెళ్ళాము. రండి అగ్నితీర్థం చూద్దాం. రామేశ్వరం గోపురం నుంచి ఎడమ చేతి వైపు వెళ్తే మనకి అగ్నితీర్థంకి దారి అని ఉంటుంది. అగ్నితీర్థంలో మనకి తల్లిదండ్రులకి కార్యక్రమాలు అవి జరిపిస్తూ ఉంటారు. అలాగే అగ్నితీర్థం దగ్గర నుంచి ఒక 100 మీటర్ల దూరంలో శివ బోటింగ్ అని ఉంది. ఆ బోటింగ్ ఎక్కితే మనం మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మనం అగ్నితీర్థం గోపురం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 100 meters వెళ్తే మనకు కనబడుతుంది. రైట్ సైడ్ ఉంటుంది బోటింగ్. ఇప్పుడైతే మనం అగ్నితీర్థంకి అయితే వచ్చాము. రండి అగ్నితీర్థం చూద్దాం. ఇవి బోటింగ్కి సంబంధించిన డీటెయిల్స్. రామేశ్వరంలోని అగ్నితీర్థం తల్లిదండ్రుల కార్యక్రమాలు జరిపించుకుంటారు. ఇవి వాటికి సంబంధించిన రామేశ్వరంలో అగ్నితీర్థంలోని సూర్యోదయం అయితే చాలా బాగుంది. అగ్నితీర్థంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే 22 బావులు స్నానం చేయడానికి అయితే బయలుదేరాము. 22 బావులు స్నానానికి మనిషికి 25 రూపాయల టోకెన్ అయితే తీసుకుంటారు. అలా లైన్లో వెళ్తే 22 బావులు స్నానం ఆ బావుల దగ్గర ఉన్న మనుషులే మనకు పోస్తారు అందరితో కలిపి.
22 బావుల స్నానం అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి అవుట్ ప్లేస్లు ఏమున్నాయో చూడడానికి అయితే బయలుదేరాము. ముందుగా మేమైతే ధనుష్కోడి చూడడానికి అయితే ఆటో మాట్లాడుకున్నాం. ఆటో వాళ్ళు మాకు ఒక 8 ప్లేసులు అయితే చూపిస్తామన్నారు. రామేశ్వరంలోని కోదండరామ టెంపుల్కి అయితే వెళ్ళాము. తర్వాత ధనుష్కోడి దగ్గర లైట్ హౌస్ దాటుకొని మొత్తానికి అయితే మేము ధనుష్కోడి అయితే చేరుకున్నాము. ధనుష్కోడి బీచ్ రోడ్ నాకు కుదిరినంత వరకు అయితే కవర్ చేశాను వీడియోలో. పదిహేను కిలోమీటర్ల తర్వాత జర్నీ చేసిన తర్వాత మనం ధనుష్కోడి అయితే వచ్చేసాం. ద ఎండ్ ఆఫ్ రోడ్ ధనుష్కోడి. ధనుష్కోడి దగ్గర మనకి టెలిస్కోప్ ద్వారా అయితే శ్రీలంక బార్డర్ అయితే చూపిస్తారు. మనిషికి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ధనుష్కోడి చేరుకుని కాసేపు ఇక్కడ బీచ్లో అలా సరదాగా తిరిగి ఫోటోలు అయితే తీసుకున్నాము. ధనుష్కోడిని పూర్తి చేసుకొని మేమైతే నెక్స్ట్ మా గుడి నటరాజ స్వామి టెంపుల్కి అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. అలా మేము అక్కడ లోకల్లో ఉన్నాయన్నీ సందర్శించి
సాయంత్రం అయితే జ్యోతిర్లింగ దర్శనానికి అయితే బయలుదేరాము. దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మొబైల్ ద్వారా వీడియో తీద్దామని అయితే చూశాను. కానీ మొత్తానికి టెంపుల్ దగ్గర ఎవరో చూశారు. ఇంకా మొబైల్ వెంటనే లోన్ పెట్టేశాను. అలా మాకు ఫ్రీ దర్శనం చాలా తొందరగానే అయ్యింది. అయిన తర్వాత కాసేపు ఆ కారిడార్లు ఇలా చూస్తూ ఉన్నాము. లోపల చాలా అయితే చాలా బాగున్నాయి రామేశ్వరం. అయితే మేము ఇంకా స్ఫటికలింగ దర్శనానికి అయితే వెళ్ళలేదు. స్ఫటికలింగ దర్శనం అయితే మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు అని చెప్పారు. సరే డే 1 అయితే ఇవి చూసిన తర్వాత ఇంకా డే 2లో అయితే మార్నింగ్ కవర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా మేమైతే ఇవన్నీ చూస్తూ ఇంకా రూమ్కి అయితే వెళ్ళాము. మేము అక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ లేసి అయితే స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకున్నాము. స్ఫటికలింగ దర్శనానికి అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనం ఉండదు స్ఫటిక దర్శనానికి, ఓన్లీ అమౌంటే. అలా ఇంకా స్ఫటికలింగ దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రామేశ్వరం నుంచి అయితే బయలుదేరిపోయాము. స్ఫటికలింగ దర్శనం పొద్దున్న 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది. టికెట్ మనిషికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనం కాశీ నుంచి తీసుకొచ్చిన గంగ అయితే మన దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తే వాళ్ళు 50 రూపాయలు తీసుకొని వాళ్ళే శివుడికి అభిషేకం అయితే చేస్తారు. ఇంకా బయట ఎక్కడ అవసరం లేదు. మనకి అక్కడ చాలామంది చాలా మాటలు చెప్తారు. మనమైతే జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కాశీ గంగ అయితే తీసుకెళ్తే వాళ్ళే అయితే అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు. 50 రూపాయలు టోకెన్ తీసుకుంటారు. ఇవి మేము తిరిగిన కొన్ని ప్రదేశాలు ఫోటోలు ఉంటే అవి పెట్టాను చూడండి.